మనం ఇది చెప్పేసుకున్నాము, విశేష క్రియాపద రూపాన్ని. తర్వాత ఇది కూడా చెప్పేసుకున్నాము, ఇది కూడా అయిపోయింది. సంఖ్య మహోదయ స్క్రీన్ మూవ్ అవ్వట్లేదండి, జరగట్లేదు. ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది. ఇది కూడా పూర్తి చేసుకున్నాం మనం. తరువాత ద్విచక్రికయ కూడా పూర్తి చేసుకున్నాము. సహ వినా, తరువాత అద్యతన చెప్పేసుకున్నాం మనం. గత ఆగామి చెప్పేసుకున్నాము, యథా తదా అయిపోయింది. స్మ కూడా అయిపోయింది, అభవత్ అయిపోయింది. త్వా చెప్పేసుకున్నాము. వర్ణాహ, రుచయః, పురాతనం నూతనం, బహు కించిత్ చెప్పుకున్నాము. దీర్ఘః, హ్రస్వః చెప్పుకున్నాము, లేదు నాకు చెప్పుకున్నాము. ఉన్నతః, వామనః, స్థూలః, కృశః, ఈదృశః, తాదృశః, కీదృశః చెప్పేసుకున్నాము. ముందు కూడా చెప్పేసుకున్నాం మనం. చాలా చెప్పేసుకున్నాం. అయితే శక్నోతి, శక్నోమి ఇది కూడా అయిపోయింది. కింతు చెప్పేసుకున్నాము. నిశ్చయేన కూడా అయిపోయింది. ప్రాయశః, బహుశః చెప్పుకున్నాం కదా. అపేక్షయ కూడా అపేక్షయ చెప్పుకున్నామా? లేదు మహోదయ. ప్రాయశః, బహుశः కూడా చెప్పుకోలేదు కదా. అయిపోయింది, అంటే జస్ట్ అప్పుడే మొదలెట్టుకున్నాము. అస్తు. సరే, ఇప్పుడు కొత్త పాఠం మొదలు పెడతాను. మొదలుపెట్టి ఆ తర్వాత మనం వెనక్కి వద్దాం మళ్ళా. ఎందుకంటే ముఖ్యమైనది చెప్పేసుకుందాం మనం. తరువాత వెనక్కి వచ్చి మనం మిగతా చదువుకోవచ్చు, పర్వాలేదు. ఇది చెప్పేసుకుందాం ముందు మనం. యహ సహ అస్తు. యహ సహ ఇది నూతనం పాఠమస్తి. సహ రామః, సహ రామః. సహ రావణస్య సంహారం కృతవాన్. సహ శ్రీరామచంద్రః సహ రావణస్య సంహారం కృతవాన్. అయితే ఇక్కడ యహ ప్రయోగం. యహ రావణస్య సంహారం కృతవాన్, సహ కః? రామః. యహ రావణస్య సంహారం కృతవాన్, సహ కః? సహ శ్రీరామః. సహ శ్రీరామః. యహ రావణస్య సంహారం కృతవాన్, సహ శ్రీరామః. యహ సీతాపహరణం కృతవాన్, సహ కః? సహ రావణః. యహ సీతాపహరణం కృతవాన్, సహ కః? సహ రావణః. సహ రావణః. యహ సీతాపహరణం కృతవాన్, సహ రావణః. యహ రామనామస్మరణం సర్వదా కరోతి, సహ కః? సహ ఆంజనేయః. సహ హనుమంతః. ఆంజనేయః. సహ ఆంజనేయః.
యః సముద్ర లంఘనం కృతవాన్ సహ కః సహ ఆంజనేయః. సహ ఆంజనేయః. యః భారతదేశస్య ప్రధానమంత్రి పదం ప్రాప్తవాన్ సహ కః సహ నరేంద్ర మోడీ మహోదయ. మహోదయః. महोदयः. మీకు అది ఉండాల్సిందే, విసర్గ లేకపోతే మీకు అవ్వలేదు అప్పుడు అది మీకు. మహోదయుడు అని అవుతుంది విసర్గ ఉంటేనే. లేకపోతే మహోదయ అంటే మీరు పిలుస్తున్నారు ఎవరినోను. అందుకని మహోదయ ఉండాల్సిందే. శ్రీరామచంద్ర, రావణ, పురుష, సేవక ఉండాల్సిందే. అస్తు. యః పురుషః సీతయా సహ వివాహం కృతవాన్ సహ కః सः श्रीरामचन्द्रः. సహ శ్రీరామచంద్రః. యః సీతయా సహ వివాహం కృతవాన్ సహ శ్రీరామచంద్రః. యః లక్ష్మణేన సహ అరణ్యం గతవాన్ సహ కః सः श्रीरामचन्द्रः. శ్రీరామచంద్రః. అస్తు. చేసి ఎందుకు చెప్పారు ఏంటో అర్థం చేయడి గురించి వస్తుంది. ఎవరిని ఇది చెప్తే వాడికి ఇది అర్థం చేసుకుని అందుకొచ్చి నాకు ఏం చేయలేదు. యః చషకః మమ గృహే అస్తి సహ సువర్ణ చషకః. యః చషకః మమ గృహే అస్తి సహ సువర్ణ చషకః. యః చషకః భవతః గృహే అస్తి సహ కః సహ సాధారణ యః చషకః మమ గృహే అస్తి సహ రజతః. రజత చషకః. రజత చషకః. రజతః అపి శుద్ధమేవ, సమ్యకేవ, దోషం నాస్తి. రజత చషకః రజతః. అస్తు, ఉత్తమం. యః పురుషः భవత్యాః గృహే అస్తి సహ కః సహ మమ పుత్రః. పుత్రః. యః పురుషः మమ గృహే అస్తి సహ మమ పుత్రః. పుత్రః. యః సేవకः భవతః గృహే కార్యం కరోతి తస్య నామ కిం? యః సేవకः మమ గృహే కార్యం కరోతి సహ నామ శ్రీనివాసः. తస్య నామ భీమः. టు బి కరెక్ట్. తస్య నామ భీమః. తస్య నామ భీమః. ఉత్తమం. యః చమసః ఔషధం స్వీకర్తుం ఉపయోగం కరోతి సహ సువర్ణ చమసః వా? న సాధారణ చమసః అస్తి. రజత చమసః.
साधारणचमसः అస్తు. ఇప్పుడు పుంలింగ పదాలు, కరపత్రంలో పుంలింగ పదాలు ఉన్నాయి చూడండి, అవి తీసుకుని చెప్పే ప్రయత్నం చేయండి. యః పాఠయతి సహ కః? సహ శిక్షకः. యః పాఠయతి సహ శిక్షకः. యః పఠతి సహ? యః పఠతి సహ కః? छात्रः ఛాత్రः. छात्रा ఛాత్రः. छात्रः ओके యః కదా? करेक्ट యః కః? సహ ఛాత్రः. యః కుంభం కరోతి సహ కః? कुम्भकारकः కుంభకారः. कारः కుంభకారः. యః వ్యవసాయం కరోతి సహ కః? సహ కర్షకः. కర్షకः. సహ కర్షకः. యః పచనం కరోతి सः पाचकः సహ పాచకः. యః పచనం కరోతి సహ పాచకः. యః కీచకస్య సంహారం కృతవాన్ సహ కః? సహ భీమः. भीमः సహ భీమः. చెప్పండి. यः मम गृहे वेदपठनं करोति सः मम पितामहः ఉత్తమం. యః మమ గృహే వేదపఠనం కరోతి సహ మమ పితామహः. ఐశ్వర్య మహోదయ. విద్యాలయే मम यः गृहे पुरतः हम्म। वृक्षः सः आम्लवृक्षः यः वृक्षः अस्ति यः वृक्षः अस्ति सः आम्रवृक्षः. आम्लवृक्षः उत्तमम्. యః పాఠం స్మరయతి సహ ఛాత్రः. ఆమ్. ఇంకా చెప్పండి మిగతా వాళ్ళు కూడా. ఏంలే, మీరు పుంలింగ పదాలు తీసుకోండి. యః ఆసందః, యః సేవకः, యః బాలకः. यः सः चित्रं लिखति सः चित्रकारः యః చిత్రం లిఖతి సహ చిత్రకారः. Oh, yeah. यः स्वर्णाभरणं करोति सः स्वर्णकारः. उत्तमं. స్వర్ణాభరణం కరోతి సహ స్వర్ణకారः. यः गानं गायति सः गायकः गायकः. उत्तमं. गानं करोति सः गायकः. अस्तु, अवगतं खलु? आं महोदय.
అవగతం. సోమనాథరావు మహోదయ, కమలా మహోదయ, మీరు వాక్యాలు చెప్పలేదు. అవగతం. వాక్యం చెప్పగలుగుతారా, చెప్పలేకపోతున్నారా? చూడండి, పుంలింగ పదాలు చాలా ఉన్నాయి అక్కడ. సరే ఇలా చెప్పచ్చా? యహ మమ గృహే వృద్ధః సహ మమ పితామహ అని చెప్పచ్చా? యహ మమ గృహే, యహ యహ వృద్ధః, యహ వృద్ధః మమ గృహే అస్తి సహ మమ మమ పితామహః. ఉత్తమం. సోమనాథరావు మహోదయ, కమలా మహోదయ, మీరు ఏదైనా పుంలింగ పదం తీసుకోండి. యహ పురుషః మార్గే గచ్చతి సహ పండితః. యహ పురుషః పూజాం కరోతి దేవాలయే సహ అర్చకః. यः मम गृहे वेदपठनं करोति सः वेदपण्डितः। వేద పండితః. ఇంకా కమలా మహోదయ. యః బాలకः పఠనం కరోతి సహ విద్యార్థి. సహ ఛాత్రః. సహ ఛాత్రः. సహ ఛాత్రః. సహ ఛాత్రः. యహ బాలకः కోలాహలం కరోతి సహ ఛాత్రः. ఛాత్రः. యః పురుషः ఆగచ్చతి సహ విద్యాలయం ప్రాంశుపాలः. విద్యాలయస్య ప్రాంశుపాలः. ఉత్తమం. यः टेन्निस् क्रीडति ఉత్తమం. यः टेन्निस् क्रीडाकारः। ఉత్తమం. టెన్నిస్ క్రీడాకారः. అస్తు. ఇది పుంలింగం. ఇప్పుడు స్త్రీలింగం. స్త్రీలింగం ఎట్లాగా? సహా. స్త్రీలింగం ఏంటి? సా. సా ఇది స్త్రీలింగం. అత్ర కిం ఆగచ్చతి? యా. యా సా. యా మహిళా మమ గృహే అస్తి సా సేవికా. యా మహిళా వైద్యాలయే అస్తి సా వైద్యా. యా వైద్యా వైద్యాలయే అస్తి సా మమ పుత్రీ. యా వైద్యా వైద్యాలయే అస్తి సా మమ పుత్రీ. యా సేవికా మమ గృహే ఆగచ్చతి సా భవతః గృహం అపి ఆగంతుం ఇచ్చతి. అర్థమైందా? యా సేవికా మమ గృహే కార్యం కరోతి సా భవతః గృహం ఆగంతుం ఇచ్చతి. భవతః గృహే కార్యం కర్తుం ఇచ్చతి. వదతు. యా వైద్యం కరోతి సా
या वैद्यं करोति सा का? వైద్య वैद्या। యా యానం చాలయతి సా చాలికా चालिका। उत्तमम्। या आरक्षणं करोति सा ఆరక్షిక आरक्षिका। या नटनं करोति యా నర్తకి नटनं నటి करोति నటి सा నటి. नटी। నటి सा नटी। ఇంకా या शिक्षिका पठनं करोति ఉమ్, सा शिक्षिका। నా యా పాఠయతి पाठयति యా పాఠయతి సా యా. శిక్షిక। सा शिक्षिका। యా సంస్కృతం పాఠయతి యా గణితం పాఠయతి సా या శిక్షిక। शिक्षिका। ఉమ్, యా పుస్తకం లిఖతి ఉమ్, సా లేఖిక లేఖిక। ఉత్తమం। या बालिका मन्दिरे अस्ति ఉమ్, सा मम पुत्री। ఉత్తమం। యా బాలిక మందిరే ప్రదక్షిణం కరోతి సా మమ పుత్రి। యా బాలిక या हाँ। या महिला रंगवल्लीं करोति ఉమ్, सा मम धर्मपत्नी। ఉత్తమం। రంగవల్లీం కరోతి నేను చెప్దాం అనుకున్నా ఉదజ్పని అని కూడా ఉంది ఇక్కడ ఉదజ్పని అని ఉంది ఉదంచని। ఉదంచని సారీ ఉమ్, చా వద్దు నేను చూడలేదు ఉమ్. ఉదంచని। యా వృద్ధ మహిళా దేవాలయం గచ్చతి సా మమ మాతా. ఉత్తమం। యా సెయింట్ ఫ్రాన్సిస్ విద్యాలయే పాఠయతి సా కళ్యాణి మహోదయే। ఆం మహోదయ. ఆగామి సంవత్సరే యా శిక్షికా భవిష్యతి సా ఐశ్వర్య। ఆకాశవాణ్యే యా గాయతి సహ మమ భగిని సా యా ఆకాశవాణ్యాం గాయతి ఆకాశవాణ్యాం సారీ గాయతి సా మమ భగిని। ఆకాశవాణ్యాం ఉమ్, అందు సా మమ భగిని। సా మమ భగిని ఉమ్, యా దూరవాణ్యాం వార్తాపఠనం కరోతి ఉమ్, సా మమ సోదరి ఉత్తమం। యా పునః పునః దూరవాణీం కరోతి దూరవాణ్యాం భాషణం కరోతి సా మమ పుత్రి। అస్తు। అనంతరం నపుంసకలింగం। या पुष्पमाला अर्पयति ఉమ్, सा मम माता। उत्तमम्। అనంతరం నపుంసకలింగం। నపుంసకలింగం కిం? అత్ర సహా పుంలింగమస్తి सा स्त्रीलिंगमस्ति। नपुंसकलिंगं किम्? सः यत् తత్ యత్ तत् यत्। यत् यत् पुस्तकं मम हस्ते अस्ति तत् रामायणम्।
రామాయణం. यत् दूरदर्शनं मम गृहे अस्ति ఉమ్, तत् साम्संग् ఉమ్. కానీ అది స్త్రీలింగ పదం దూరదర్శిని కాబట్టి యా దూరదర్శిని మమ గృహే అస్తి సా శాంసంగ్ सा साम्संग् శాంసంగ్. ఇప్పుడు మీరు నపుంసకలింగ పదాలు చూడండి కరపత్రంలో, అవి తీసుకుని వాక్యాలు చెప్పండి. యత్ కరవస్త్రం ఆసందే హస్తి ఉమ్, మమ పుత్రి ఉమ్. మమ పుత్రిక కాదు మమ పుత్ర్యాః కరపత్రం కరవస్త్రం కరవస్త్రం. అది మా అమ్మాయిది ఆ, అంటే పుత్ర్యాః కరపత్రం. కరవస్త్రం. సీతాయాః పతిః పుత్ర్యాః కరపత్రం. यत् पुस्तकं मम समीपे अस्ति ఉమ్, तत् पुस्तकं ఉమ్. नारायणीयम् నారాయణీయం ఉత్తమం. యత్ పత్రం సంస్కృత పఠనార్థం అహం పఠామి తత్ యత్ పత్రం సంస్కృత పఠనార్థం పఠామి తత్ కిం తత్ క్రియాపద కోష్టకం. తత్ క్రియాపదకోష్టకం. యత్ క్షీరం అహం పిబామి తత్ గోక్షీరం. ఉత్తమం. యత్ వ్యజనం సమ్యక్ పచనం కృతం. వద్దులేండి, చాలా పెద్ద వాక్యం అయిపోతుంది. ఫస్ట్ యత్ దూరదర్శనం మమ సమీపే అస్తి తత్ సోనీ బ్రావ్య. అది దూరదర్శని దూరదర్శిని. స్త్రీలింగ పదం కాబట్టి యా సా చెప్పాలి. యా దూరదర్శిని మమ సమీపే అస్తి సా. దూరదర్శనం అది నపుంసకలింగంలో కూడా ఉంది కదా సార్? ఉన్నదా? అవును. కరపత్రంలో ఉందా? ఆ, ఆ? అవును సార్. సరే అస్తు. యత్ दूरदर्शनं యత్ తైలేన పూజనం కరోతి తత్ తిల తైలం. యత్ జలం చషకే అస్తి తత్ గంగా జలం. ఉత్తమం. యత్ కరవస్త్రం మమ కరే अहं అస్తి लिखामि यत् चित्रम् अहं लिखामि तत् चित्रं कृष्णस्य चित्रम् ఉత్తమం. యత్ జలం అహం పిబామి తత్ గంగా జలం. రాజేంద్ర ప్రసాద్ మహోదయ. యత్ కరవస్త్రం మమ కరే అస్తి తత్ వర్ణం శ్వేతః. సూపర్ మహోదయ, ఉత్తమం. ఉత్తమ వాక్యం. అత్ర తత్ వర్ణం నాస్తి తస్య తస్య వర్ణః అనాలి. ఉత్తమం. అగ్రే కమల్ గారు మిగిలిపోయారు. శేషశేఖర్ గారు మిగిలిపోయారు. యత్ ఛత్రం మమ హస్తే అస్తి తత్ వర్ణ తత్ కాలవర్ణ ఛత్రం. కృష్ణవర్ణ ఛత్రం. కృష్ణవర్ణ ఛత్రం. అది యాక్చువల్గా మనం
కృష్ణ వర్ణ అనక్కర్లేదు. కృష్ణ ఛత్రం, కృష్ణక్షేత్రం. శ్వేత ఛత్రం, రక్త ఛత్రం, హరిత ఛత్రం అనే ఒకటే పదం. నపుంసకలింగం అయిపోతుంది అది. యత్ పుష్పం కరే హస్తి ఉమ్, తత్ పుష్పం చంపక మల్లిక. మల్లిక మల్లికా సంస్కృతం. మల్లిక మల్లికా పుష్పం. మల్లికా పుష్పం అలా మీరు మల్లికా అంటే స్త్రీలింగం అయిపోయింది అది. మల్లిక పుష్పం మల్లికా పుష్పం మల్లికా పుష్పం ఒకటే పదం. మల్లికా పుష్పం అన్నది స్త్రీలింగ పదం. మల్లికా పుష్పం. మళ్ళీ ఒక్కసారి చెప్తారా? యత్ పుష్పం ఉమ్. కరే హస్తి కరే అస్తి అస్తి. అందుకే మళ్ళీ చెప్తున్నాను నేను. క- మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటే అది తప్పు రాదు. ఓ. లేకపోతే సామాన్యంగా అది హస్తి అంటారు. అప్పుడు అర్థం అలాగే. మారిపోతుంది. హస్తి అంటే అస్తు. ఉత్తమం. ఇంకా యత్ గృహే చోష్యం చెప్పండి. తత్ రుచి కటుః అనొచ్చు కానీ తత్ రుచి కాదు కదా. సార్. తస్య రుచి. తస్య రుచి తస్య రుచి తస్య రుచి కటుః. కానీ యత్ గృహే అనకూడదు. సార్. గృహే యత్ ఉపసేచనం అస్తి తస్య రుచి కటుః. కటుః. అస్తు. అనంతరం తత్ర. సరే ఇలా చెప్పచ్చా? ఉమ్, యత్ దీపం మందిరే ప్రజ్వాలయతి తత్ ఘృతం దీపః తత్ ఘృతం దీపం. మళ్ళా దీపః కదా అది. దీపః కాస దీపం. ఘృతం దీపం అని అనకూడదా? దీపః. దీపః. మనం అనుకున్నాం కదా తైల దీపః, తైల దీపః, మృత్ దీపః. కాబట్టి యహ సహ వాడాలి. దీపః పురుష. ఓకే అప్పుడు యహ సహ. ఓకే. యహ దీపః దేవాలయే ప్రజ్వాలయామి సహ ఘృత దీపః తైల దీపః. అట్లా. దృష్టాంతం. తర్వాత యత్ర తత్ర. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. తత్ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. అది గుర్తొస్తుంది మనకు. నేను అందుకే మొట్టమొదటిలో చెప్పాను మనకి సంస్కృతం వచ్చు, కొంచెం శ్రద్ధ పెడితే అంతా వచ్చేస్తుంది. అలా మనకి చాలా తెలుసు. ఇప్పుడు వాక్యం చెప్పండి. ఎత్తర తత్ర. సరే యద్భావన తద్భవతి అది కూడా చెప్పచ్చు. యత్ భావం తత్ భవతి. భావం తద్భవతి. మనసి యత్ భావం అస్తి తత్ అవశ్యం భవతి. మనసులో ఏది అనుకుంటే అది తప్పకుండా అవుతుంది. నేను చెప్తున్నాను. చెప్పండి మహోదయ. ఈసారి అన్ని చెప్పొచ్చు మనం. యహ సహ యా సా యత్తు తత్తు ఎత్తర తత్ర. జాగ్రత్తగా మీరు ఉపయోగించే పదాన్ని బట్టి పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, అట్లాగే ఎత్ర తత్ర. యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవత రమంతే. రమంతే. రమతే అనొచ్చా సార్? రమంతే అనాలా? రమతే. రమతే రమంతి. రమతి రమంతి. లేకపోతే రమతే అని కూడా అనొచ్చు. తర్వాత తెలుసుకుంటారు. దానికి మీనింగ్ వేరు, అర్థం వేరుగా వస్తుంది.
यत्र रामस्य मन्दिरम् अस्ति तत्र धर्मम् अस्ति ఉమ్, यत्र धर्मः अस्ति तत्र कृष्णः अस्ति. ఉమ్. అంటే మనం ప్రస్తుతానికి ఎట్లాగంటే ఈ ఎత్ర తత్ర ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుంటే చాలు మనం. అది వాక్యం అంటే వాక్యం కరెక్ట్గా చెప్పేసేమో లేదా అక్కర్లేదు, అవసరం లేదు మనకి. కానీ అది ఎలా ఉపయోగించాలో తెలిస్తే కనుక నెమ్మదిగా మీకు అలవాటు తెలుస్తుంది తర్వాత అప్పుడు. సో అందుకని మీరు అస్థి అని చెప్తే చాలు. ఇంకా హరి ఓం. చూడండి, మీరు కరపత్రంలో పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలు చూసి చెప్పొచ్చు. ఎత్ర విద్యాలయం అస్తి తత్ర ఛాత్రా అస్తి. ఛాత్రాः సంతి. ఛాత్రా సంతి. ఎత్ర విద్యాలయం అస్తి తత్ర ఛాత్రాः సంతి. ఛాత్రాः క్రీడంతి, ఛాత్రాः పఠంతి, ఛాత్రాः కోలాహలం కుర్వంతి. यत्र दीपः अस्ति तत्र ప్రకాశం. प्रकाशं ఉత్తమం. ప్రకాశం భవతి. प्रकाशं भवति. प्रकाशः अस्ति అనొచ్చు కదా. ప్రకాశः అస్తి. ప్రజ్వలతి అని కూడా అనకూడదు కదా. అనొచ్చు. प्रकाशः. यत्र महिलाः अस्ति तत्र कोलाहलम् अस्ति. ఎత్ర మహిళాः సంతి. सन्ति तत्र महिलाः अस्ति. न महोदय न. कोलाहलम् अस्ति. यत् चित्रे ब्रह्मानन्दः अस्ति तत् चित्रे हास्यं भवति. ఉత్తమం. हास्यः भवति. మహోదయ్, యోగానంద మహోదయ్, మీరు ఏం చేయాలంటే, మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చూసారనుకోండి, అది రాసే ప్రయత్నం చేయండి. అలాగే మహోదయ. అందులో కొన్ని మీకు కష్టం అవుతాయి, నాకు మెసేజ్ పెట్టండి. అలాగే నాకు తెలియట్లేదు ఎలాగా అని. మీరు ప్రతిరోజు ఆ రకమైనది ఏదో కథల పుస్తకమో లేకపోతే న్యూస్ పేపరో తీసుకుని చేస్తూ ఉంటే కనుక చాలా ప్రాక్టీస్ అయిపోతుంది యాక్చువల్గా. మహోదయ. ఇంకో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, లేకపోతే ఆ సమయంలో కూడా అలా ఏదైనా ఉండగానే వెంటనే ఇమీడియట్గా ఎట్లా వాక్యం ఎలా చెప్పాలి దీనికి అలా ఆలోచిస్తూ ఉంటే కనుక మనకు కొత్త కొత్త వాక్యాలు, కొత్త కొత్త పదాలు నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. అలా అందరూ కూడా అలా చేయొచ్చును. చక్కగా తెలుగు చందమామ తీసుకోవడం, అలాగని వాక్యాన్ని పెద్ద పెద్ద వాక్యాలు ఉంటే దాన్ని ముక్కలు చేయండి. దాన్ని ఎలాగోలా చిన్న చిన్న వాక్యాలకి అది కట్ చేయండి. దాన్ని పెద్ద వాక్యాలు చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి. అనగనగా ఒక రాజు అంటే ఏకః రాజా అస్తి అలా అన్నమాట. यत्य ऋष्यशृङ्गमहोदयः गच्छति तत्र दुर्भिक्षं नास्ति. महोदय सम्यक्. यत्र महिला अस्ति तत्र आनन्दम् अस्ति. यत्र आरक्षकः सम्यक् कार्यं करोति तत्र चोरः न भवति. न गच्छन्ति అంటే ఉండరు అని
ఎక్కడ పోలీసులు డ్యూటీ చేస్తే అక్కడ దొంగలు ఉండరు అని. అస్తు. నా భవంతి. ఆ భవంతి భవంతి. तत्र यत्र रामनामं पठति तत्र आञ्जनेयमस्ति। నిలిచిపోతారనడానికి ఏమంటారు మహోదయ? అంటే వాక్యం అక్కడే అంటే నిలబడతారు అనడానికి. స్థాణుః ఆహా. వాక్యం చెప్పండి. ఎత్ర దర్పణం అస్తి తత్ర మహిళాః నిలబడిపోతారు. తిష్టంతి సులభంగా. తిష్టంతి. తిష్టంతి. మహిళలకి పరమాత్మ సౌందర్యం ఇచ్చాడండి, కాబట్టి వాళ్ళు నించోవాలి, తప్పదు. మనకేమో చెప్పండి, ప్యాంటు చొక్కా తప్ప ఏం లేదు. ఆ మహోదయ, ఎంత వేసుకున్నా మీరు కుర్తా పైజమానండి, ఇంకోటి ఎన్నో పేర్లు పెట్టండి మీరు, కానీ అంతే మనకున్నది. కానీ వాళ్ళకి ఎన్నున్నాయో. అంతే. అలాగే ఉంటారు, మనం వేసుకుంటే అందులో అందం కనిపించదు. నేను పాజిటివ్ గానే చెప్పాను. మీరు పాజిటివ్ గా చెప్పలేదు మీరు, కాబట్టి రియాక్ట్ అయ్యి మీరు ఏమని అడిగారంటే ఉండిపోతారన్నారు, మీరు అర్థం చూసుకుంటారని లేదు, నిలబడిపోతారన్నారు మీరు. అస్తు అస్తు, ధన్యవాదः. అగ్రే గచ్చామः. ఇది చాలా ఉపయోగపడే ఇది వాక్యాలండి. యహ సహ యాస, అట్లాగే యహ సహ అని ఉపయోగించాల్సిన అవసరం లేదు. యహ రామనామ స్మరణం కరోతి తస్య నామ ఆంజనేయ. సహ ఆంజనేయ అనక్కర్లేదు, తస్య నామ ఆంజనేయ అని చెప్పి అట్లా కూడా అన్నమాట. అక్కడ ఏదైనా ఉపయోగించవచ్చు. ఫస్ట్ తర్వాత మర్చిపోయాను నేను, ఎప్పుడు చెప్పేది మర్చిపోయాను నేను. ఇది మనకి దీంతో చాలా ప్రాముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి దీంతో, యా సా తోటి. శ్రీ సూక్తంలో కూడా వస్తుంది కదండి. చెప్పండి. యా దేవి సర్వభూతేషు, అది దానికి వచ్చేసి శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 మహాశక్త్యై లేక పరాశక్త్యై నమో నమః. అదొకటి. యా కుందేందు, అది దీని కిందకే వస్తుంది. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత. మనకు అట్లాగా అలవాటు అయిపోయింది యా వీణ, ఎందుకు కలిపి చదివేయడం మనకి కాదు. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత. అట్లాగంటే ఆ శ్లోకంలో మీరు చూసుకుంటే గనక చాలా అన్ని స్త్రీలింగ పదాలే. ఆ స్త్రీలింగం మీరు ఆకారాంతం వచ్చే వరకు ఆపకూడదు దాన్ని మీరు. యా కుందేందు తుషారహార ధవళ, అది శుభ్ర వస్త్రాన్విత, యా శుభ్ర వస్త్రాన్విత, అదో పదం. యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన. ఒకటే పదం అన్నమాట, అది ఒకటే స్త్రీలింగ పదం అది. యా శ్వేత పద్మాసన. మన వాళ్ళు పాడుతూ కూడా అది కనీసం కొంచెం గ్యాప్ ఇచ్చి పాడితే బాగుంటుంది చక్కగాను. ఏదో సినిమాలో అలా పాడింది యాక్చువల్గా ఒక అమ్మాయి, చక్కగా పాడింది అది. అస్తు. యా సా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయ తాక్షి అని శ్రీ సూక్తంలో. అవును, యా సా.
ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి ఒకటి ఒకటి చెప్పుకుందాం, అన్నీ కవర్ చేసేసుకుందాం ఇంక మనం, ఏది మిగలకుండా. ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా మనం. నిశ్చయేన ప్రాయశः చెప్పుకున్నాం కదా, ఇది చెప్పుకోలేదనుకుంటా. నా మహోదయ. ఇక్కడి నుంచి చెప్పుకుందాం మనం అయితేను. ఇంకా దీనికన్నా కూడా కొంచెం ముందుకెళ్ళి కొన్ని చెప్పేసుకుందాం మనం. అంటే మనకి తప్పనిసరిగా తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి చెప్పేసుకుని తర్వాత మళ్ళీ వెనక్కి వద్దాం మనం. వారం, మన తెలుగులో శనివారం, ఆదివారం, సోమవారం ఉంది, కానీ సంస్కృతంలో కూడా అనొచ్చు అలాగా. సంస్కృతంలో కూడా శనివారం అంటే తప్పులేదు, కానీ వాసరః, శనివాసరః అని అంటాం ఎప్పుడు కూడాను. ఇప్పుడు వారం, అహం ప్రతిదినం ఏకవారం యోగాభ్యాసం కరోమి. అహం ప్రతిదినం ఏకవారం యోగాభ్యాసం కరోమి. అహం దంతధావనం కరోమి. ప్రాతఃకాలే ఏకవారం కరోమి, సాయంకాలే ఏకవారం కరోమి. అతః ప్రాతःకాలే దినే ప్రతిదినం ద్వివారం దంతధావనం కరోమి. సంధ్యావందనం కరోమి. ప్రాతःకాలే సంధ్యావందనం కరోమి, మధ్యాహ్నకాలే సంధ్యావందనం కరోమి, రాత్రి సమయే అపి సంధ్యావందనం కరోమి, సాయం సమయే అపి సంధ్యావందనం కరోమి. అహం ప్రతిదినం త్రివారం సంధ్యావందనం కరోమి. భోజనం చతుర్వారం ఖాదామి. నవవాదనే, ద్వాదశవాదనే, త్రివాదనే, షడ్వాదనే, చతుర్వారం అన్నం ఖాదామి, భోజనం కరోమి. అహం అమెరికా దేశం పంచవారం గతవాన్. అమెరికా దేశం పంచవారం గతవాన్. అస్తు. అతః ఏకవారం, ద్వివారం, త్రివారం, చతుర్వారం, పంచవారం, కతివారం ఇది ప్రశ్న. కతివారం, మనకి కతి బాలకః అని అనుకున్నాం మనం. అలాగే కతివారం, కతి బాలకాః సంతి, కతి పుష్పాణి సంతి, కతి మహిళాః సంతి. అట్లాగే కతివారం, కతివారం భవతి పచనం కరోతి. కతివారం ద్వివారం పచనం కరోతి. ద్వివారం పచనం పూర్తి చేయండి, వాక్యం పూర్తి చేయండి. కరోతి. ఉత్తమం. కరోతి. మమ పుత్రి ద్వివారం పచనం కరోతి. ఐశ్వర్య ద్వివారం పచనం కరోతి. అహం ద్వివారం పచనం కరోమి. అస్తు. అహం ద్వివారం ఆహారం ఖాదామి. ఉత్తమం.
మమ పుత్రాः ద్వివారం సంధ్యావందనం కుర్వంతి. కరోతి, కుర్వంతి అక్కర్లేదు. కుర్వంతి ఎందుకు చెప్పండి? కుర్వంతి ఎందుకు అన్నారు? చేస్తారు బహువచనము. అదే వాక్యం తెలుగులో చెప్పండి మీరు. నా పిల్లలు 2 సార్లు సంధ్యావందనం చేస్తారు. పిల్లలు అన్నారా మీరు? బాలకా అన్నారు. పుత్రా అన్నారా? అవును, అన్నాను. అయితే కరెక్ట్. అనంతరం షడ్వారం, సప్తవారం, అష్టవారం, నవవారం, దశవారం, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ వారం. అస్తు. బహువారం 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 కరోమి. బహువారం నిద్రాం కరోమి. రామ జపం బహువారం కరోమి. రామనామ జపం బహువారం కరోమి. అట్లాగే ఆంజనేయ కతివారం రామనామ జపం కరోతి. ఆంజనేయ సదా రామనామ జపం కరోతి. బట్ కింద ప్రశ్న అస్తి కతివారం. బహువారం. బహువారం నాస్తి, వారం వారం. వారం వారం. ఓకే. మనకి అది మంచి పాట ఉంది కదా, ఎవరికైనా తెలుసా ఆ పాట? నాద తనుమనిషం. స్మరవారం వారం కరెక్ట్. అని, స్మరవారం వారం. ఇది కూడా యాక్చువల్గా మీరు పరీక్షల్లోకి వెళ్తే గనక తెలుస్తుంది. స్మర అంటే ఏంటంటే స్మరించు అని అర్థం అనమాట. గచ్చ, తెలుగులో మనం వెళ్ళు అంటాం కదా, అది గచ్చ. అట్లాగే ఆగచ్చ, తిష్ట. మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళ తాలూకు దీనికి వెళ్తే గనక ఉత్తిష్ట అంటాడు గట్టిగా. ఉత్తిష్టతు అండు, ఉత్తిష్ట అదే పదం అన్నమాట. అట్లాగే ఇది కూడా స్మర. శాఖలో స్మర అంటే స్మరతు అని అర్థం అన్నమాట. స్మర వారం వారం. తర్వాత చేతః. చేతః అంటే తెలియదు జపకి. చేతః అంటే ఏంటను? చిత్తము, మనస్సు. స్మరవారం వారం చేతః. తర్వాత స్మరవారం వారం చేతః స్మరనాద కుమారం. చాలా బాగుంటుంది. బాలమురళీకృష్ణ గారిది పాట చాలా బాగుంటుంది. వారం అంటే మనకి అర్థం తెలిస్తేనండి అసలు అది ఎంత హాయిగా ఉంటుందంటే అసలు మనకి, అంటే ఏదో పాట వింటే ఇంకా చరణాలు కూడా అట్లాగని భలే ఉంటాయి చరణాలు. నాద తనుమనిషం పాటలో కూడా మోదకర నిగమోత్తమ సారం వారం వారం అని వస్తుందండి అక్కడ. అవును, అవును. నాకు అది కూడా సంకల్పం ఉంది, మరి చేయగలనో చేయలేనో తెలియదు. ఈ సంస్కృత పాటలు మనకి తెలుసు, ఎవరు చెప్పక అర్థం తెలియట్లేదు, కానీ అది ఎవరో ఒకరు చెప్పాలి అది అనుకుంటున్నాను నేను. ఇట్లా నాకు వచ్చినటువంటి సంగీతంలో పాడి దానికి ప్రతి పదానికి అర్థం చెప్పి ఇట్లా చెప్పాలని చెప్పి ఆనంద బ్రహ్మలో స్థాపించాలని ఆలోచన ఉంది నాకు. సంకల్పం అన్ని రాసి పెట్టుకుంటాను, ఎప్పటికవుతుందో తెలియదు, చూద్దాం. ఇట్లాగే సరిపోతుంది సమయం అంతా. నాకు ఏదో కమిట్మెంట్ అయిపోతుంది. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అనుకున్నాను, 2025లో అనుకున్నాను, 2026 మొత్తం ఏం చేయను నేను, ఇంకా అన్నీ ఆపేద్దాం అనుకున్నాను నేను. సడన్గా మధ్యలో ఈ టెంపుల్ మేనేజ్మెంట్ వచ్చి నన్ను అందులోకి లాగేశారు వీళ్ళు. జయదేవ్ అష్టపతులు అన్ని సంస్కృతంలోనే ఉంటాయి కదండి. మహోదయ, ఇక్కడ ఒక చిన్న విషయం పంచుకుంటాను. మా శ్రీమతి వాళ్ళ తాతగారు ఆయన హరికథలు చెప్పేవారు. మా ముత్తాతగారు కూడా చెప్పేవారు. ఆయన
కీర్తనలు రాశారు చాలా. ఆయన మా మామగారు ఆ పుస్తకాన్ని వేయించారు, ఆచార్య హెచ్ఆర్ఎస్ బ్రహ్మానంద గారు. ఉమ్. అన్ని సంస్కృతంలో చాలా కీర్తనలు విడిగా చిన్న చిన్నవిగా, ఎక్కువ ఇవి లేకుండా, చరణాలు లేకుండా కీర్తనలు రాశారు. అన్ని సంస్కృత కీర్తనలు భావంతో కూడా ముద్రితం అయింది పుస్తకం. వీలుంటే ఎప్పుడైనా మీతో పంచుకుంటాను. తప్పకుండా మహోదయ. చాలా 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 ధన్యవాదాలు. ఇవ్వండి. మీరు నేనేమంటాను, మీరు ర్యాపిడో చేసేయండి నాకంటే. నేను పుస్తకం మీ దగ్గర కాపీ ఉంటే కనుక, లేదు రాసి ఉంటే ఫోటో కాపీ చేసి, లేకపోతే మళ్ళీ శనివారం కలుస్తాను, తెచ్చిపెట్టండి కొంచెం. చాలా ఇష్టం నాకు అలాంటివి. జయదేవ్ అష్టపదులు ఎంతో బాగుంటాయండి. అర్థం చేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటాయి అసలు. అది మా బావమరిది దగ్గర ఉండాలి. నా దగ్గర చూస్తాను మహోదయ. ఒక కాపీ ఉంది, కానీ అధికంగా నేను ఉంటే తెప్పించి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే నాకు ఇస్తే నేను ఫోటో కాపీ చేసుకొని ఇచ్చేస్తాను మీకు. అలాగే, అప్పటికప్పుడే ఇచ్చేస్తాను నేను. మీరు మళ్ళీ నాకు ఇవ్వక్కర్లే. సరేలేండి. ఇది కూడా నేను ఐప్యాడ్ తెచ్చుకుంటాను. నేను అలాగే, క్విక్గా ఫోటో తీసుకుని ఇచ్చేస్తాను మీకు. అలాగే. అస్తు. తరువాత కతివారం, తదనంతరం వారం వారం ఇది అస్తు. అనంతరం ఇది వీళ్ళు చేయాల్సింది. రహస్యం మహోదయ, తెలిసిపోయింది మేడం. ఏం పని? రహస్యం రహస్యం. ఇందులో వైద్యుడు ఎవరో, రోగి ఎవరో. అస్తు. అతః యతః తర్వాత చెప్పుకుందాము. తర్వాత యద్యపి తథాపి, యద్యపి తథాపి. తథా మనం తెలుసుకున్నాం, మనం యథా తథా అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ యద్యపి, యత్ అపి తథా అపి, యద్ అపి తథా అపి అని వినండి. అంటే జస్ట్ భావం ముందు తెలుసుకోండి మీరు. తర్వాత చాలా ఈజీ, కష్టం కాదు ఇది. మమ జనకస్య ఆరోగ్యం సమ్యక్ నాస్తి, కింతు సహ కార్యాలయం గచ్చతి. యద్యపి మమ జనకస్య ఆరోగ్యం సమ్యక్ నాస్తి, తథాపి సహ కార్యాలయం గచ్చతి. యద్యపి అనారోగ్యం అస్తి, తథాపి కార్యాలయం గచ్చతి. యద్యపి అనారోగ్యం అస్తి, తథాపి ఔషధం న స్వీకరోతి. యద్యపి అనారోగ్యం అస్తి, తథాపి ఔషధం న ఖాదతి. యద్యపి బుభుక్షా నాస్తి, తథాపి భోజనం ఖాదతి. యద్యపి బుభుక్షా నాస్తి, బుభుక్షా నాస్తి, కింతు భోజనం కరోతి. యద్యపి బుభుక్షా నాస్తి, తదాపి ఉపవాసం న కరోతి, భోజనం కరోతి. యద్యపి అనారోగ్యం అస్తి, తదాపి ఉపవాసం కరోతి. యద్యపి వ్యజనం నాస్తి, తథాపి అహం భోజనం కరోమి. అహం భోజనం కరోమి. యద్యపి ఓదనం నాస్తి, తథాపి అహం రోటికాం ఖాదామి. యద్యపి కౌరవాః బాధాం కృతం, తథాపి పాండవాః కిమపి
నా కృతవంతః. యద్యపి విదురః బోధితవాన్ తథాపి ధృతరాష్ట్రః న శ్రుతవాన్. అర్థమైందా అండి? ప్రయత్నం చేయండి. ఇప్పుడు అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను, పర్వాలేదు. యద్యపి జనాః నాస్తి తద్యపి నటాః నాటకం కరోతి. ఉత్తమం మహోదయ, ఉత్తమ వాక్యం. యద్యపి వీక్షకాः నా సంతి తథాపి నాటకం ప్రచలతి. నాటకం ప్రచలిత నడిపిస్తారు. అంటే సార్ ఈ సెంటెన్స్ కరెక్టేనా సార్? మమ గృహిణీ పచతి భోజనం యద్యపి అరుచి ఉమ్, అరుచి అస్తి తదాపి అహం ఖాదతి అహం ఖాదితవాన్ అన్నానండి. అహం తర్వాత ఏం రావాలి? అహం ఖాదతి అన్నా సార్. కరెక్టేనా? అంటే ఖాదతి తిను అహం ఖాదామి, ఖాదామి ఖాదామి అహం పఠామి, అహం లిఖామి, అహం ఖాదామి. ఖాదామి అది వచ్చేయాలి, ఇంక మీరు అనుకోక్కర్లేదు. నోట్లో అహం రాగానే పఠామి అని, ఖాదామి అహం ఖాదామి అహం ఖాదామి. అహం పఠామి. మీ శ్రీమతి గారు ఇప్పుడు లేరు అక్కడ మీ గదిలోను? లేదు సార్, వంట అహం తదాపి సమ్యక్ వదామి. ఉత్తమం. యద్యపి భోజనం రుచికరం నాస్తి తథాపి అహం సమ్యక్ ఇతి వదామి. సార్ ఒకసారి టాపిక్ చెప్పరా మళ్ళీ? యద్యపి పరీక్షా అస్తి తథాపి విద్యార్థి అభ్యాసం కరోతి. యద్యపి పరీక్షా అస్తి తథాపి ఛాత్రః పఠనం న కరోతి. ఇంతకు చెప్పిన వదామి అని చెప్పకపోతే వదతు వదతు అయిపోతుంది. సోమనాథ్ మహోదయ శృణోతు. ఐశ్వర్య మళ్ళీ చెప్తాను, వినండి జాగ్రత్తగా మీరు. పరీక్షాః సంతి, కిం కర్తవ్యం? అభ్యాసం. అభ్యాసం కర్తవ్యం. అభ్యాసం న కరోతి. యద్యపి పరీక్షాః సంతి తథాపి అభ్యాసం న కరోతి. అనారోగ్యం అస్తి, కిం కర్తవ్యం? ఔషధ సేవనం. ఔషధం సేవనం. కింటు యద్యపి అనారోగ్యం అస్తి తథాపి ఔషధం న ఖాదతి. అనారోగ్యం అస్తి, కార్యాలయం గంతవ్యం వా? నా. సోమనాథ మహోదయ మీరు వింటున్నట్లేదు. మీరు అంటే మీకోసమే చెప్తున్నాను నేను. నా కరోతి అనే చెప్పారు, కరెక్ట్ అర్థమైంది. ఇప్పుడు తర్వాత వాక్యాలు విన్నారా మీరు? లేదు, చెప్పండి. అదే అంటున్నాను నేను, వినండి. అక్కర్లేదు మీరు అసలు, మీరు కరపత్రం ఇంకేం చూడక్కర్లేదు. మీరు ఏం చూడలేదండి. వాక్యాలు 2 సార్లు 3 సార్లు వాక్యాలు వింటే మీకు అది గ్రాస్ప్ వచ్చేస్తే గనక తర్వాత మీకు సులువు అయిపోతుంది. మీకు ఉదాహరణ 2-3 వాక్యాలు వింటే గనక గ్రాస్ప్ వస్తుంది, లేకపోతే గ్రాస్ప్ రాదు. గ్రాస్ప్ రాకపోతే ఇంకా డౌట్ అలాగే ఉంటుంది. ఇంకా యద్యపి కార్తీక మాసస్య సోమవాసరః అస్తి తథాపి అహం ఉపవాసం న కరోమి. యద్యపి సూర్యోదయం భవతి తథాపి అహం నిద్రాం కరోమి. యద్యపి రాత్రి సమయే ఏకాదశవాదనం భవతి
రాత్రి సమये ఏకాదశవాదనం భవతి తథాపి అహం ఉదరపూర్ణం భోజనం కరోమి తదనంతరం ఐశ్వర్య ఉదరవేదన ఆగచ్చతి. అర్థమైందా మహోదయ? ఐశ్వర్య అవగతం వా? అవగతం. ఇప్పుడు చెప్పు. ఎప్పుడైతే అప్పుడు. వాక్యం చెప్పు. अहं वदामि महोदय, यद्यपि बन्द अस्ति तथापि अहं मम कलाशालां गच्छामि. उत्तमम्. यद्यपि वर्ल्ड कप टूर्नामेंट अस्ति तथापि वयं क्रिकेटर्स अभ्यासं न करोति न कुर्वन्ति. వయం క్రికెటర్స్ అంటే వయం క్రీడాకార మన అర్థం ఏంటి? మన 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 అంటే మన టీం. మన అంటే అస్మాకం కదా. ఓకే ఓకే. మమ అస్మాకం 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 క్రీడాకారాః మమ అస్మాకం క్రీడాకారాः అభ్యాసం న కుర్వంతి. అర్థం ఎందుకు అడిగానంటే అక్కడ మీరు వయం క్రీడాకారాః అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? మేము క్రీడాకారాః అంటే అర్థం ఏంటి వస్తుంది? మన మన క్రీడాకారులు అందరూ. వయం అంటే అర్థం ఏంటి? అహం అంటే అర్థం ఏంటి? అహం అంటే నేను, వయం అంటే మేము. మేము క్రీడాకారులు. వయం క్రీడాకారాః అంటే అర్థం ఏంటి? మేము క్రీడాకారులందరూ అంటే అర్థం ఏంటి వస్తుంది? తప్పు వస్తుంది. తప్పు రాదు. అంటే అక్కడ అనమాట. మీరు కూడా క్రీడాకారులే. నేను కూడా క్రీడాకారులు. మీరు మేము అభ్యాసం చెయ్యము కాబట్టి వయం క్రీడాకారాः కూడా కరెక్టే. లేకపోతే అస్మాకం క్రీడాకారాः అంటే కూడా కరెక్టే. ఓకే, అర్థమైంది. అస్తు. అనంతరం ఐశ్వర్య అర్థమైందా? యద్యపి గృహే శాకాని న సంతి తథాపి ఐశ్వర్య సమ్యక్ పచనం కరోతి. వదతు కమలా మహోదయ, చెప్పాలి మీరు. అంటే ముందుకు వచ్చినప్పుడే తప్పులు చేస్తారు మీరు. తప్పులు చేసినప్పుడే సరి చేసుకుంటారు. తప్పు కోసం భయపడి వెనక్కి ఉండిపోతే తప్పు అలా మీ దగ్గరే ఉంటుంది ఎప్పటికీ. ఇంకా అందుకే ముందుకు రావాలి. తప్పకుండా వాక్యం చెప్పాలి. ఏదో వాక్యం చెప్పండి, పర్వాలేదు. యద్యపి రాత్రి సమయే అస్తి తథాపి సైనికాః దేశరక్షణం కుర్వంతి. ఉత్తమం. यद्यपि अहं सम्यक् प्रयत्नं करोमि तथापि मम सम्भाषणं सम्यक् नास्ति. उत्तमं. यद्यपि प्रयत्नं करोमि तथापि सम्यक् न वदामि. మీకు బ్రహ్మాండంగా వచ్చిందంటాను నేను. ఇంత పెద్ద వాక్యం చెప్పడమే బాగుంది. అంటే మీకు అర్థమైంది. యద్యపి తథాపి భావం మీకు అర్థమైపోయింది. భావం అర్థమైతే మన వాక్యం చెప్పొచ్చు ఈజీగా. భావం అర్థం కానంత వరకు మనకి అసలు వాక్యం తట్టదు బుర్రలోను. భావం తెలిస్తే ఎన్నో వాక్యాలు దీంట్లో. యద్యపి తథాపి పొద్దున్నే అంటూనే ఉంటాం మనం అట్లాగా.
యద్యపి వార్తాపత్రికా ప్రాతःకాలే ఆగచ్చతి తథాపి మమ పుత్రः న పఠతి. यद्यपि मम भगिनी संस्कृत अध्यापिका अस्ति तदापि मम संस्कृतं ज्ञानं नास्ति. ఉత్తమం. వెళ్ళిపోదాం ముందుకి. యద్యపి పిపాసా అస్తి తథాపి జలం న పిబామి. యద్యపి గృహే గంగాజలం అస్తి తథాపి మమ పుత్రः కోకోకోలా పిబతి. సార్ ఉన్నప్పటికీ నాకు అది అర్థం కాలే. ఉన్నప్పటికీనా? ఏంటి అర్థం కాలేదు నీకు? నువ్వు ఫస్ట్ వాక్యం చెప్పు అసలు నువ్వు. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా, నీళ్ళు ఉన్నప్పటికీ ఉమ్, కోకోకోలా తాగారని చెప్పారు. అవును, అదే చెప్పాను. ఉన్నప్పటికీ దాని అర్థం అంటే యద్యపి అంటే ఉన్నప్పటికీనా? యద్యపి అయినప్పటికీ, యద్యపి అయినప్పటికీ. అయినప్పటికీ అలాగే చేస్తాడు. పిపాస అస్తి అంటే దాహం వేస్తున్నాను కదా, ఆ దాహంగా ఉంది. దాహంగా ఉంది. తథాపి అయినా సరే అయినా నీళ్ళు జలం తాగుతున్నాను. పిబామి. ఓకే, పిపాస అంటే దాహం. దాహం. అట్లాగే గృహే యద్యపి గంగాజలం అస్తి అంటే ఏంటి? ఇంట్లో గంగాజలం ఉన్నప్పటికీ తథాపి మమ పుత్రः కోకోకోలా పిబతి. యద్యపి నిద్రా ఆగచ్చతి తథాపి నిద్రాం న కరోమి. చలనచిత్రం పశ్యామి. యద్యపి నిద్రా ఆగచ్చతి. तथापि पुस्तकपठनं करोमि. ఉత్తమం. పుస్తక పఠనం निद्रोऽस्ति కరోమి. पुस्तकपठनं చేస్తాను. కరోమి. యద్యపి నిద్రా ఆగచ్చతి తథాపి కరపత్రం పఠామి. సముద్రే యద్యపి జలం అస్తి తద్యపి నా పిబామి. తథాపి తథాపి న పిబామి. నా పిబామి. ఉమ్, ఉప్పు నీరు ఎంతున్నా మనం తాగం అన్నట్టు. ఉమ్. ఐశ్వర్య చెప్పు. యద్యపి వర్షం ఆగచ్చతి ఉమ్, తద్యపి అహం ఛత్రం నా స్వీకరోతి అని చెప్పచ్చా? ఉత్తమం. ఉత్తమం. యద్యపి వర్షం ఆగచ్చతి తథాపి అహం ఛత్రం న ధరామి. అహం ఛత్రం న స్వీకరోమి. స్వీకరం. ఉమ్. యద్యపి మమ సమీపే అత్యధికం ధనం అస్తి తథాపి యద్యపి మమ సమీపే అధికం ధనం అస్తి తథాపి न स्वीकरोमि. తథాపి దానం న కరోమి. నా దదామి. మమ సమీపే అత్యధికం ధనం అస్తి తథాపి దానం న కరోమి, న దదామి, అహం న అనుభవామి, మమ కృతే కిమపి న క్రీణామి. शिरोवेदने यद्यपि अस्ति तदा अहं पुस्तकं पठामि. తథాపి, తథా కాదు, तदापि पुस्तकं पठामि. అహం పుస్తకం పఠామి. ఇచ్చోండి. యద్యపి చెప్పు. అహం. హలో, చెప్పు, వినిపిస్తోంది.
యద్యపి అహం ఉపనేత్రం ధారయతి తథాపి అహం ఆ, న పశ్యతి న పశ్యామి. పశ్యామి. యద్యపి చలనచిత్రం సమ్యక్ నాస్తి తద్యపి అహం పశ్యామి. తథాపి 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 అహం పశ్యామి. సినిమా బాగోలేదు అయినా చూస్తాను, ఎందుకంటే పనిపాటు లేదు. యద్యపి చలనచిత్రం సమ్యక్ నాస్తి తథాపి అహం పశ్యామి. కాలయాపనం కరోమి. అస్తు. అత్ర బాలకः యద్యపి విద్యాలయం न गच्छति తథాపి పాఠం జానాతి. బాలకः విద్యాలయం न गच्छति తథాపి పాఠం జానాతి. యద్యపి శిరోవేదన అస్తి తథాపి పఠామి. యద్యపి విరామः అస్తి. విరామः ఇత్యుక్తే విరామः इति पदस्य अर्थं किम्? బ్రేక్ హాలిడేస్. బ్రేక్ మధ్యలో బ్రేక్. హాలిడే. विरामः. यद्यपि Holidays. विरामः अस्ति तथापि विद्यालयं गच्छामि. ప్రస్తుతం సెలవు ఈరోజు, తథాపి విద్యాలయం గచ్చామి. మమ పుత్రి పరీక్షా సమయే పఠనం నా పఠతి తథాపి పరీక్షా ఉత్తమం లిఖతి అనొచ్చా? उत्तमं लिखति. यद्यपि परीक्षा समये मम पुत्री पठनं न करोति तथापि परीक्षाम् उत्तमं लिखति. उत्तमं लिखति. यद्यपि छात्राः संस्कृतभाषा वदन्ति तदपि अहं न वदामि. महोदय, వాక్యం అవ్వలేదు యాక్చువల్గా. వాక్యం కాలేదు మహోదయ, మళ్ళీ చెప్పండి ఒకసారి. यद्यपि छात्राः संस्कृतभाषा वदन्ति अहं संस्कृतपाठं तदापि अहं न वदामि. కుదరలేదు, వాక్యం కుదరలేదు. పిల్లలు సంస్కృతంలో మాట్లాడుతున్నారు, అయినా కూడా నేను మాట్లాడట్లేదు. అది కుదరలేదు, కంపారిజన్ కుదరలేదు. అది పిల్లలు చెప్పినప్పటికీ కాదు. యద్యపి శిక్షకः పునః పునః పాఠయతి తథాపి అహం న వదామి. శిక్షకుడు మళ్ళీ మళ్ళీ చెప్పినా సరే, మళ్ళీ మళ్ళీ చెప్పినప్పటికీ నేను మాట్లాడలేకపోతున్నాను. అహం న వదామి. ఇప్పుడు యద్యపి అన్నప్పుడు తదాపి అని వచ్చినప్పుడు రెండింటికి కామన్ గా ఎక్కడ ఒక లింక్ ఉండాలి సార్? ఉండాలి కదా, ఇవన్నీ అంతే. అదే ఉండాలి. కరపత్రంలో ఉన్న ఆ పదాలన్నీ కూడా యథా తదా, యథా తథా, తహా పర్యంతం, ఇవన్నీ కూడా లింక్ లేకపోతే ఎట్లా? మరి మీరు అది మొదలుపెట్టి, ఇప్పుడు మీరు యథా అని మొదలుపెట్టారంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే, మరి వాక్యం పూర్తి అవ్వాలి కదా, అప్పుడు అని చెప్పాలి కదా. అప్పుడు ఎప్పుడైతే అప్పుడు అట్లాగే ఇది కూడా ఎలాగైతే అలాగా అని చెప్పాలి. ఇవి కూడా మన ఆనంద బ్రహ్మలో ఉన్నాయి ఇవన్నీ కూడా.
నేను యాక్చువల్గా దాని మీద పనిచే यद्यपि शिशुः रोदनं करोति तदापि माता दूरदर्शनं पश्यति आनन्दम् अनुभविष्यति। उत्तमम् उत्तमवाक्यमस्ति। यद्यपि शिशुः रोदनं करोति तथापि माता ఆనందం అనుభవతి. పిల్లాడు ఏడుస్తున్నాడు, తల్లి ఒక్కసారి ఏడు నవ్వుకుంటుంది. బాలానాం రోదనం బలం. బాలానాం రోదనం బలం ఇది చింతయతి. నిమిషం మీకు చూపిస్తాను. కనిపిస్తుందండి స్క్రీను? కనిపిస్తుంది. ఇక్కడ మీరు కిందకి వెళ్తే మనకు అదే అక్కడే దశదిన సంభాషణ శిబిరం సాధనములు అన్న దగ్గర మీరు చూస్తే గనక పూరక పదాని ఇక్కడ ఉంది. పూరక పదాని అని చెప్పి ఇక్కడ చూస్తే పూరక పదానిలో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ యద్యపి తథాపి, యదా తదా, తహా పర్యంతం, తర్వాత చేత్ నో చేత్, యది తర్హి. మిగతావి ఐశ్వర్య చేస్తుంది, చేస్తానని ప్రామిస్ చేస్తుంది నాకు. ఇంతవరకే ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఉన్నాయి కదా చాలా. అక్కడ యహ సహ, యాస, ఎత్తు తత్తు, ఎత్ర తత్ర. ఐశ్వర్య నువ్వు చేస్తావు కదా ఇవన్నీ మిగతావి? సార్ అర్థం కాలేదు. కరపత్రంలో ఉన్నాయి ఇవన్నీ. ఉన్నాయి సార్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యద్యపి తథాపి. అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నవి యదా తదా, తహా పర్యంతము, తర్వాత చేత్ నో చేత్, యది తర్హి. 5 ఉన్నాయి ఇక్కడ, కానీ కరపత్రంలో చాలా ఉన్నాయి. పూరక పదాన్ని చూస్తే కనుక కరపత్రంలో చాలా ఉన్నాయి. పూరక పదాన్ని ఇక్కడ 5 ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఐశ్వర్య చేస్తుంది అన్న. ఐశ్వర్య చేస్తానని ప్రామిస్ చేస్తుంది అన్న. కరపత్రే ఏకాదశ పూరక పదాన్ని సంతి మహోదయ. ఏకాదశ సంతి అవశిష్టాని షట్ పదాన్ని ఐశ్వర్య వీడియో కరోతి, వీడియో కరిష్యతి. చూడండి ఇక్కడ ఇట్లా అన్నమాట. మమ నామ మంజు. అహం దశదిన సంస్కృత సంభాషణ శిబిరస్య ఛాత్రా అస్మి. మమ గురుః అనంతకుమార్ మహోదయః. యద్యపి తథాపి. ఇలా అయినప్పటికీ అలా. యద్యపి సహ ధనవాన్ నాస్తి తథాపి దానం కరోతి. యద్యపి సహ ధనవాన్ అస్తి తథాపి దానం న కరోతి. అతడు ధనవంతుడు కాదు, అయినప్పటికీ దానము చేయను. అతడు ధనవంతుడు, అయినప్పటికీ దానము చేయడు. యద్యపి అనారోగ్యం అస్తి తథాపి పురుషః కార్యాలయం గచ్చతి. యద్యపి ఆరోగ్యం సమ్యక్ అస్తి తథాపి సహ న పఠతి. అనారోగ్యంగా ఉన్నది, అయినప్పటికీ పురుషుడు కార్యాలయమునకు వెళ్ళును. ఆరోగ్యం బాగానే ఉన్నది, అయినప్పటికీ అతడు చదువుడు. యద్యపి పరీక్షా శ్వః అస్తి తథాపి సా బాలిక అద్య నిద్రాం కరోతి. రేపు పరీక్ష ఉన్నది, అయినప్పటికీ ఆ అమ్మాయి ఈ రోజు నిద్రపోచున్నది. జయతు సంస్కృతం జయతు మనుకులం, జయతు సంస్కృతం జయతు మనుకులం, జయతు సంస్కృతం జయతు మనుకులం. ధన్యవాదాలు. అస్తు.
మిగతావి చేయాల్సి ఉందండి. మీలో ఎవరైనా ముందుకొచ్చి అస్తు. అనంతరం యహ సహ చెప్పేసుకున్నాం మనం. యా సా యత్ తత్ యత్ర తత్ర. ఇప్పుడు కతి కియత్. కతి వయం జానీమః. కతి బాలకాः సంతి ఇది కతి. బాలకాः కతి మహిళాः సంతి. అత్ర గణనం ముఖ్య अत्र విషయం पञ्च అస్తి. महिलाः सन्ति. కతి అనగానే గణనం ఎన్ని? కర్తవ్యం. 1 2 3 4 5 కతి సంతి పంచ సంతి కతి సంతి షట్ సంతి కతి సంతి సప్త సంతి. గణనం కర్తవ్యం భవతి. బహు సంతి ఇది. కింటు అత్ర పశ్యంతు జలం అస్తి. కతి జలం అస్తి? కతి జలం అస్తి? నా ఇత్యుక్తే వాక్య దోషః. కతి జలం ఇది దోషం. కతి ఇత్యుక్తే గణనం ఆవశ్యకం. 1 2 3 జలం కథం గణనం కుర్మః. ఎలా చేస్తే ఎలా లెక్క పెడతాం మనం? కాబట్టి కియత్ జలం అస్తి. ఎన్ని నీళ్లు ఉన్నాయి? ఎన్ని నీళ్లు ఉన్నాయి? కియత్ జలం అస్తి అని ఉపయోగించాలి సంస్కృతంలో. కియత్ జలం అస్తి. సమాధానం కిం? బహుజలం అస్తి. జలమస్తి. బహుజలమస్తి కించిత్ జలమస్తి. కియత్ ఇది. కింటు కతి జలాని సంతి. సమ్యక్ వా వాక్యం? కతి జలాని సంతి. వాక్యం సమ్యక్ వా నా వా? అంటే ఎన్ని నీళ్లు ఉన్నాయి? సమాధానం కిం? బహుజలం అని సార్, ఎందుకంటే కొలత చేయలేము కదా, కతి అంటే లెక్క పెట్టలేం కదా. లెక్క పెట్టలేము కదా. లెక్క పెట్టాలి కదా మరి జలాని అంటేను. అత్ర పంచజలాని సంతి. పంచజలాని కథం? గంగాజలం, గోదావరి జలం, కృష్ణాజలం, యమునా జలం, సరస్వతీ జలం. పంచజలాని సంతి. కతి జలాని సంతి? పంచజలాని సంతి. కింటు కియత్ జలమస్తి? అధికమస్తి అల్పమస్తి? అల్పమస్తి. ఏవమేవ. ధనం కియత్ ధనమస్తి? అధిక ధనం. అధిక ధనమస్తి. స్వల్పం ధనం. ధనమస్తి. కతి రూప్యకాణి సంతి? రూప్యకాణి రూపాయలు. కతి రూప్యకాణి సంతి? సహస్ర రూప్యకాణి సంతి. లక్ష రూప్యకాణి సంతి. కోటి రూప్యకాణి సంతి. కతి రూప్యకాణి? అత్ర మూల్యం. మూల్యం వస్త్రస్య మూల్యం. మూల్యం కిం? దారం. కియత్ అంటే మూల్యం అధికం. అధికం అస్తి. కతి రూప్యకాణి? మూల్యం కతి రూప్యకాణి? శతరూప్యకాణి. మూల్యం శతరూప్యకాణి. మనం గణించ తగ్గితే అది కతిలోకి వస్తుంది, గణించలేనిదైతే కియత్తులోకి వస్తుంది. అదే కాకుండా మనం అంటాం చూడండి సామాన్యంగాను, అమ్మో ఈ చీర చాలా కాస్ట్లీ అయి ఉంటుంది,
అంటాం. అంటే ఏంటి సమాధానం దానికి? అవునండి కాస్ట్లీయే, లేదండి కాస్ట్లీ కాదు. కానీ స్పెసిఫిక్గా అడుగుతాం మనం, ఎన్ని రూపాయలు ఇది, ఎన్ని వేలండి ఈ చీర అంటాం మనం. అక్కడ కతి సహస్ర రూప్యకాణి, పంచసహస్ర రూప్యకాణి అని చెప్తాం మనం. అది కియత్ మూల్యం, అధికం మూల్యం అస్తి. అమ్మో చాలా ఉంటుందండి ఇది. కియత్ సంతి అనొచ్చా సార్? ఉమ్? కియత్ నక్షత్రాన్ని సంతి. నా కియత్ కిమర్థం, కతి నక్షత్రాన్ని సంతి, కతి కతియే కదా. లెక్కబెట్టలేము. లెక్క పెట్టగలం కదా, కనిపించి లెక్క పెట్ట మొదలుపెట్టి సాయంకాలం లెక్క పెడతా, సాయంకాలం పూర్తి అయిపోతుంది. అంటే అక్కడ లెక్క పెట్టగలం కదా. బహు నక్షత్రాన్ని సంతి, అത്ര కియత్ కాదు, లెక్క పెట్టగలం. ఓ 10 మంది నుంచి ఉంటే కనుక లెక్క పెట్టేసేయచ్చు. ఇప్పుడు అంత అక్కర్లేదండి, 1, 2 కనబడతాయి అంతే. ఇప్పుడు సిటీలో అంతే. కానీ నాకు కనిపిస్తారండి. మా ఇంట్లో అయితే మాత్రం తెల్లవారుజాము లేవగానే నేను ఫస్ట్ బయటకే వెళ్తాను. నేను ఆకాశం కనిపిస్తుంది శుభ్రంగా, అప్పుడు అన్ని లెక్క పెడతాను, అన్నీ ఉన్నాయా లేవా అని లెక్క పెడతాను. ఆకాశంలో ఏమైనా పడిపోయా కిందకి లెక్క పెడతా. ఒక 100 వరకు లెక్క పెడతాను నేనైతే మాత్రం ప్రతిరోజు. అంటే నక్షత్రాలు లెక్క పెట్టడం సిటీలో విధానం ఏంటంటే, మనం కిందకి చూడకుండా ఇంకా అలా ఉండిపోవాలి, ఆకాశం చూస్తూ మెడ పైకెత్తి. అప్పుడు ఒకటి దర్శనం ఇస్తాయి మనకి. మళ్ళా లైటింగ్లో చూసామా కనపడవు, మళ్ళీ మనకి మన కళ్ళు మళ్ళీ మూసుకుని పోతాయి. అందుకని అలా చూస్తూ ఉండండి, అలా పైకి 1, 2, 3, 4 అలా వరుసగా కనిపిస్తాయి. ఒక 100 వరకు లెక్క పెట్టచ్చు. అస్తు. అట్లా ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు నాకు అది ఉండేది బాగా. ఆకాశం మొత్తం చూసేవాడిని నేను, అన్ని రాసులు చూసేవాడిని ఆకాశంలో నేను. మరి మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ నేను చూసేదానండి, కొంతవరకు చూపించేవాళ్ళు మా పెద్దవాళ్ళు. మన తాలూకా 12 రాసులు ఆకాశంలో కనిపిస్తాయి. సప్తర్షి మండలం చూపించేవాళ్ళు, అరుంధతి నక్షత్రం. సప్తర్షి మండలం కనిపిస్తుంది. అట్లాగే మీకు ఆకాశంలో అడ్డుగా ఒక గీత కనిపిస్తుంది మీకు. అది కూడా ధ్రువతార నుంచి మొదలుకొని మొత్తం గీత చివరి దాకా ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా అన్నమాట. అస్తు. కియత్ క్షీరం అస్తి, కియత్ ధనం అస్తి, సార్ యావత్ మరి లెక్కబెట్టలేమా? కియత్ ధనం అంటే లెక్క పెడతాం కదా ధనం. ధనం ధనం అస్తి. ధనం లెక్క పెట్టవు నువ్వు, రూపాయలు లెక్క పెడతావు. కతి రూప్యకాణి. ఓకే. ఇప్పుడు జన సమ్మర్దం అంటే తెలుసా? జన సమ్మర్ద అంటాం. లెక్క పెట్టలేదని, అంటే ఏంటి? లెక్క పెట్టలేని జన సమూహం అంటే చాలా మంది ఉన్నారు అని. సమూహం మనం అంటాం. మనం బాబా చాలా మంది జనాలు రా బాబా బయట అంటాం మనం. ఈ చాలా మంది అంటే కియత్, లెక్క పెట్టలేంత, లెక్క పెట్టలేనంత. లెక్కకు బిక్కిలి. కియత్ జన సమ్మర్ద, కియత్ జన సమ్మర్ద, అధికం అద్యతు అధికం జన సమ్మర్ద అస్తి. కతి జనాః సంతి, సహస్రాధిక జనాః సంతి. అస్తు. నిద్రస్తోంది ఐశ్వర్యకి. అస్తు. యావత్ తావత్, యావత్ తావత్ ఇది కూడా అట్లాంటిదేను. మాయా బజార్. ఘటోత్కచః ఖాదతి, ఘటోత్కచః ఖాదతి. యావత్ భోజనం అస్తి తావత్ ఖాదతి.
అధికమస్తి అధికం ఖాదతి, స్వల్పమస్తి స్వల్పం ఖాదతి, యావత్ అస్తి తావత్ ఖాదతి. మమ మాతా యావత్ మధురం అస్తి, యావత్ క్షీరాన్నం అస్తి, తావత్ మమ ఏవ దదాతి, మమ కృతే ఏవ దదాతి. మమ గృహే యావత్ క్షీరాన్నం అస్తి, తావత్ మమ కృతే దదాతి. యావత్ బుద్ధిః అస్తి, తావత్ మస్తిష్కం కార్యం కరోతి. యావత్ శ్రద్ధా అస్తి, తావత్ అవగమనం భవతి. యావత్ భక్తి తావత్ ప్రసాదం, దైవ ప్రసాదం. యావత్ భక్తి తావత్ దైవ ప్రసాదం. యావత్ పూర్వజన్మ సుకృతం తావత్ అదృష్టం. అర్థమవుతుందా? కృష్ణః యావత్ మధురానగరే యావత్ గృహమస్తి, యావత్ గృహే క్షీరమస్తి తావత్ క్షీరం పిబతి. ఉత్తమం. శ్రీకృష్ణః యావత్ క్షీరమస్తి తావత్ ఖాదతి, తావత్ పిబతి. యావత్ ఘృతమస్తి తావత్ ఖాదతి. చెప్పండి రా వాక్యం గౌగబా. యావత్ పుష్పం అస్తి తావత్ పూజాం కరో. యావత్ పుష్పాణి సంతి, యావత్ పుష్పాణి సంతి తావత్ పూజాం కరోమి. అది కొంచెం వేరుగా వస్తుంది, అయినా సరే తర్వాత తెలుస్తుందండి మీకు. కోశాగారే యావత్ ధనం అస్తి చోరః తావత్ చోరయతి. మమ గృహే యావత్ పుస్తకాని సంతి తావత్ పుస్తకాని వేద పాఠశాలాం దదామి. కళ్యాణి మహోదయ. యావత్ తావత్, యావత్ యావత్ సమయం అహం కళాశాలాయాం అస్మి తావత్ సమయం కార్యం కరోమి. యావత్ సమయం అహం మెట్రో యానే ప్రయాణం కరోమి తావత్ సమయం పఠామి, సంస్కృతం పఠామి. యావత్ సమయం అహం మెట్రో యానే ప్రయాణం కరోమి తావత్ సమయం పఠామి. మెట్రో యానంలో ప్రయాణం చేస్తున్నంత, ఎంతసేపు ప్రయాణం చేస్తున్నా అంతసేపు సంస్కృతం చదువుతూ ఉంటాను. యావత్ పుస్తకం యావత్ పుస్తకే పఠతి. పుస్తకే అంటే బహువచనం కదా సార్, పుస్తకాలు. పుస్తకే పుస్తకాని, పుస్తకాన్ని యావత్ పుస్తకాన్ని పఠతి తావత్ జ్ఞానం అస్తి, లేదంటే లభ్యతి అనొచ్చా? ప్రాప్నోతి, ప్రాప్నోతి, లభతే. లభతే.
आकाशे यावत् नक्षत्राणि अस्ति सन्ति सन्ति हम्म, दुर्बिणी सहायस्य अहं तावत् पश्यामि हम्म. दुर्बिणी सहायेन साधनं भाग्यनगरे यावत् देवालयाः सन्ति हम्म, मम अहं तावत् देवालयाः दर्शयामि पश्यामि पश्यामि दर्शयामि అంటే దీపం దర్శయామి पश्यामि పశ్యామి యావత్ కౌరవాः సంతి తావత్ పాండవాः వదంతి. అస్తు ఏకవచనం ట్రై చేయండి, బహువచనం కొంచెం కష్టం అవుతుంది. ఓకే ఓకే యావత్ తావత్ కూడా బహువచనంలోకి మారుతాయి. ఓకే 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 యావత్ భోజనం అస్తి తావత్ ఖాదతి, యావత్ జలం అస్తి తావత్ పిబతి, యావత్ బుభుక్షా అస్తి తావత్ ఖాదామి, యావత్ పిపాసా అస్తి తావత్ జలం పిబామి. యావత్ దూరం అస్తి తావత్ పర్యంతం పాదయానం కరోమి, యావత్ భారం అస్తి తావత్ ఉత్థాపయతి. ఎంత బరువు ఉంటే అంత ఎత్తేస్తాడు వీడు. యావత్ ఖాద్య వస్తువుని మిలతి తావత్ ఖాదతి, యావత్ భగవద్గీత తావత్ స్మరామి. यावत् लेखनी अस्ति तावत् लिखति తావత్ తావత్ లిఖతి. అంటే లేఖని ఎంతవరకు ఉందో అంతవరకు రాస్తుంది. తావత్ లిఖతి. యావత్ శిక్షకः గృహకార్యం దదతి తావత్ కరోతి. ఉత్తమం. శిక్షకः యావత్ గృహకార్యం దదాతి తావత్ అహం కరోమి. బాలకः తావత్ కరోతి. బాలకः తావత్ కరోతి. ఉత్తమం. अद्य शिक्षकः पाठं पृच्छामि स्वः अहं पाठं पुनश्चरणामि तावत् पुनश्चरणामि. ఏది యావత్ తావత్ ఏది అక్కడ? अदे अद्य यावत् शिक्षकः यावत् पाठं पृच्छामि अहं तावत् पुनश्चरणामि. యావత్ శిక్షకः గృహకార్యం దదాతి, యావత్ శిక్షకः గృహకార్యం పృచ్చతి తావత్ అహం వదామి, తావత్ అహం కరోమి ఇది. యావత్ సిలబస్ అస్తి తావత్ కళాశాలే పఠామి. కళాశాలాయాం మీరు పాఠయామి అనాలనుకుంటాను. పాఠయామి. పాఠయామి. తావత్ కళాశాలాయాం పాఠయామి, లేకపోతే విద్యాలయే పాఠయామి. విద్యాలయః విద్యాలయే,
పాఠశాలాయాం. ఇంకా చెప్తారా వాక్యాలు ఏమైనా? ముందుకెళ్ళిపోదామా? అస్తు, అగ్రే గచ్చామః. సంఖ్యాః లింగభేదాని మనం చెప్పుకున్నామా? ఇది సంఖ్యాః లింగభేదాన్ని చెప్పుకున్నామా? నా మహోదయ. ఇవి చెప్పుకున్నామా? ఏకం, ఏకః, ఏకా చెప్పుకున్నామా? అయింది మహోదయ. ఇది ఇంతవరకు చెప్పుకున్నాం మనం. అవును. ఏకవచనం, ఏకవచనంలో ఏకం, ఏకః, ఏకా. ఏకా. మరి రెండు చెప్పాలంటే ద్వయం, ద్వయం, ద్వయం. అయితే ఎలాగా? పుష్పద్వయం, బాలకద్వయం, మహిళాద్వయం అని చెప్పాలి. పుష్పద్వయం, పుష్పం ద్వయం కాదు. పుష్పద్వయం, బాలకద్వయం, మళ్ళా బాలకః ద్వయం కూడా కాదు, బాలకద్వయం అనుకున్నాం మనం. నపుంసకలింగంలో వచ్చే అన్నది, లేకపోతే ఈ మకారం పొల్లు వచ్చేది, అది దేంట్లోనూ కూడా చేరదు అనుకున్నాం మనం. దేంట్లోనూ కూడా చేరదు ఇది. కాబట్టి పుష్పద్వయం. అలాగే పుంలింగంలో వచ్చే విసర్గ కూడా దేంట్లోనూ చేరదు. బాలకద్వయం, స్త్రీలింగంలో వచ్చేది మాత్రం చేరుతుంది. మహిళా ద్వయం. అట్లా ఇంకా చెప్పండి మిగతా పదాలు. నపుంసకలింగం, పుంలింగం, స్త్రీలింగం కరపత్రం చూసి. శిక్షికాద్వయం, ఉత్తమం. నర్తకీద్వయం, వాచికాద్వయం, అట్లాగే చాలికాద్వయం, పుంలింగం కూడా చెప్పండి. దేవికాద్వయం, పుంలింగం కూడా చెప్పండి. పుల్లింగం. ఛాత్రాద్వయం, పురుషాద్వయం, దీపద్వయం, వృక్షకాహద్వయం, ఆ? వృక్షకా, వృక్షకద్వయం, నర్తకద్వయం, నర్తకద్వయం, దర్పణద్వయం, పుష్పగుచ్ఛద్వయం, పుష్పగుచ్ఛద్వయం, కర్షకద్వయం, కర్షకద్వయం. యంత్రజ్ఞద్వయం, నపుంసకలింగం, నపుంసకలింగం. వ్యజనం ద్వయం, యజనద్వయం, వ్యజనం, వ్యజనద్వయం. వ్యజనద్వయం, వ్యజనద్వయం, వ్యజనం రాకూడదు. అదే ఇక్కడ చెప్పాను నేను. వ్యజనద్వయం, వ్యజనద్వయం. ఇంకా ధౌత వస్త్రద్వయం, ఉత్తమం. ధౌత వస్త్రద్వయం. ఇంకా వాహనద్వయం, వాహనద్వయం, పాదత్రాణద్వయం, సంగణికాద్వయం, సంగణకద్వయం, సంగణకద్వయం, దూరదర్శనద్వయం. మహోదయ
దూరదర్శనద్వయం. దూరదర్శనద్వయం. ఫేనకద్వయం. ఉత్తమం. యుతకద్వయం. నయనద్వయం. నయనద్వయం. శ్రవణద్వయం. అధరద్వయం. ఉత్తమం. అనంతరం పశ్యామः త్రి నపుంసకలింగం त्रीणि पुष्पाणि वयं जानीमः. त्रीणि इति नपुंसकलिंगं, त्रीणि पुष्पाणि, किन्तु पुंलिंगे त्रयः बालकाः, तिस्रः महिलाः. त्रयः बालकाः, तिस्रः महिलाः. చెప్తారా మిగతా ఎట్లా వస్తాయో? కవిత్రయః. మహోదయ? కవిత్రయః. కవిత్రయः. ఉత్తమం. त्रीणि पुस्तकानि. उत्तमं. त्रीणि पुस्तकानि. बालकाः त्रयः बालकाः. उत्तमं. त्रयः बालकाः. तिस्रः छात्राः. छात्रा. तिस्रः छात्रा. छात्राः. छात्राः. तिस्रः पाचिकाः. त्रयः पुरुषः. त्रयः पुरुषः. त्रीणि पादत्राणं. त्रीणि పాదత్రాణాన్ని. పుష్పం పుష్పాన్ని గుర్తుంచుకోండి మీరు. పుష్పం పుష్పం. వృషకత్రయః. అస్తు. అనంతరం చత్వారి పుష్పాణి. చత్వారः బాలకాः, చతస్రः महिलाः. अस्तु. संख्याः लिंगभेदानि. एकं द्वयं त्रीणि चत्वारि. एकः द्वयं त्रयः चत्वारः. एका द्वयं तिस्रः चतस्रः. ఇప్పుడు వీటిల్లో మనకి ఏం తెలుసు? చెప్పగలరా? ఏం తెలుసా మీరు? చత్వారి వ్యజనాని. ముందుగా మనకి ఏకం తెలుసు కదా, ఏకం ఏకః ఏకా తెలుసు కదా. ద్వే మాత్రం ద్వయం అవుతుంది. ఇది సులభంగా ఉంది, దీంట్లో తేడా ఏం లేదు, సులభంగానే ఉంది. తర్వాత త్రీణి చత్వారి తెలుసుగా మనకి తెలియని వల్ల ఈ నాలుగే. త్రయః చత్వారః చిత్రః తిస్రః చతస్రః. ఈ నాలుగే మనం గుర్తుపెట్టుకోవాలి, మిగతా అన్ని మనకు తెలుసు. ఏకం ఏకః ఏకా తెలుసు కదా. ద్వయం అంతా ద్వయమే ఇది, కాబట్టి ఇది కూడా కష్టం కాదు. పుష్పద్వయం, బాలకద్వయం, మహిళాద్వయం. ఇంకా ఈ రెండు మనకు తెలుసు. త్రీణి పుష్పాణి చత్వారి పుష్పాణి. ఏకం ద్వే త్రీణి చత్వారి. అత్ర ఏకం పుష్పం, ఇది ద్వయం అనుకోండి. తర్వాత త్రీణి చత్వారి, ఇది కూడా సేమే, గుర్తుంటుంది.
ఈ నాలుగే మనకి అనిపిస్తోంది. కానీ ఇది కూడా త్రయః చత్వారః పుంలింగ పదం. త్రయః చత్వారి చత్వారః ఇది కూడా ఈజీ. ఒక్క తిస్రహ చతుస్రహ అనే కొంచెం కష్టం అనిపిస్తుంది. చూడండి తర్వాత ఇంకే అంతా సేమే. తర్వాత ఇంకా పంచపుష్పాణి పంచబాలకాః పంచబాలికాః, షట్ పుష్పాణి షట్ బాలకాః షట్ బాలికాః, సప్తపుష్పాణి సప్తబాలకాః సప్తబాలికాః, అష్ట నవ దశ ఏకాదశ సమానమేవ భిన్నం నాస్తి. ఏకం ద్వే త్రీణి చత్వారి ఏవ భిన్నమస్తి, అవశిష్టాని సర్వాణి సమానమేవ. అవగతం? శాంతి మంత్రం పఠామః. ఆగచ్చంతు పఠంతు. శాంతి మంత్రం పఠంతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే భవంతు సుఖినః. భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. అస్తు. ధన్యవాదः. శ్వః పునః మిలామः. ధన్యవాదः మహోదయ. శుభరాత్రిः. శుభరాత్రి.